నమస్కారం. అక్షర్లిప్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు బంధం. రచన భవ్యచారు. శ్రావణి, రాజు ఇద్దరు భార్యాభర్తలు. ఇద్దరూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ఇద్దరూ ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. కాబట్టి ఎవరూ వాళ్ళ ఇంటికి రారు, వీళ్ళు కూడా ఎవరింటికి వెళ్ళరు. ఇలా ఒక 6 నెలలు గడిచాయి. ఈ 6 నెలల కాలంలో వాళ్ళు చాలా సంతోషంగా గడిపారు. ఒకరికోసం ఒకరు అన్నట్టుగా ఉన్నారు. ఇంతలో శ్రావణి గర్భవతి అని తెలిసింది. ఇద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. గర్భవతిగా ఉన్న సమయంలో ఒక కోరిక కోరింది శ్రావణి రాజుని. అదేంటంటే, రాజు ఎప్పుడు ఇంటికి లేటుగా వస్తాడు కాబట్టి తనని కాస్త తొందరగా రమ్మని కోరిక కోరింది. ఇక తన కోసం అతను తనని తాను మార్చుకుంటే ఆమె కూడా అతని కోసం మారింది. వచ్చే కొద్ది జీతంలోనే గుట్టుగా సంసారం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇద్దరి జీతం సరిపోవడం లేదు. పెరిగిన ధరలు, ఇంటి అద్దె, వాళ్ళ రోజువారీ బస్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి తడిసి మోపెడవుతుంది. అందువల్ల ఇద్దరికీ అసంతృప్తి మొదలైంది. రాజు రోజుకొకసారైనా మా అమ్మవాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుంటే బాగుండేది అని అంటూ శ్రావణిని బాధపడేలా మాట్లాడేవాడు. కానీ మంచి జాబ్ కోసం ప్రయత్నం మాత్రం చేసేవాడు కాదు. శ్రావణేమో ఈ జాబ్ చేస్తూనే ఇంకో మంచి జాబ్ చూసుకోమని చెప్తూ ఉండేది. నువ్వే ఆ పని చేయొచ్చు కదా అని అనేవాడు రాజు. నాకు ఇంటికి దగ్గరగా ఉంటుంది, ఎన్నో రోజుల నుంచి చేస్తున్నా, ఈ జాబ్ వదులుకోను అని అనేది. ఇలా మాట పెరిగి గొడవగా మారేది. ఇలా ఇంట్లో ప్రతిరోజు గొడవ జరిగేది. రాజు శ్రావణిని చాలా బాధ పెడుతూ అనరాని మాటలన్నీ అనేవాడు. ఇక శ్రావణి భరించలేక మరేం చేద్దాం చెప్పండి అని అంటూ ఒకరోజు జాబ్కి లీవ్ పెట్టి రాజుని కూర్చోబెట్టి అడిగింది. నా వెనకాల పడి ప్రేమించినా అని అన్నది నువ్వే. ఒప్పుకునేదాకా నన్ను చంపావు, ఒప్పుకున్నాక పెళ్ళి అన్నావు. అప్పుడు ఈ బాధలు ఉంటాయని నీకు తెలియదా? నేను నిన్ను చేసుకోనని వెంటపడ్డానా? నువ్వు ప్రతిరోజు నన్ను మాటలతో హింసిస్తున్నావు, అయినా భరిస్తున్నా నేను. ఇక భరించే ఓపిక నాకు లేదు. నువ్వేమైనా చేసుకో, నేను వెళ్ళిపోతున్నా ఇంట్లోంచి అని తన బట్టలు సర్దుకొని వెళ్ళిపోయింది. ఈ మాటలను వింటూ కూర్చున్న రాజు శ్రావణి వెళ్ళిపోయేసరికి బిత్తరపోయాడు. శ్రావణి అలా వెళ్ళిపోతుంది అని అనుకోలేదు రాజు. అయినా అలాగే బొమ్మలా చాలాసేపు కూర్చొని ఆలోచించసాగాడు. వెళితే వెళ్ళని, ఎక్కడికి పోతుంది? మళ్ళీ నా దగ్గరికి రావాలి కదా. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి రానివ్వరు, ఎలాగూ నా దగ్గరికి రాక తప్పదు. అది పోతే నేను ఉండలేనా ఏంటి అని అనుకొని మామూలుగా జాబ్కి వెళ్ళసాగాడు. ఒక 4 రోజులు గడిచాయి. శ్రావణి జాబ్ చేసే దగ్గర ఉన్న తన స్నేహితురాలు రాజుని కలిసి, శ్రావణి జాబ్కి రావడం లేదు, ఏదైనా విశేషం ఉందా? ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఈ టైంలో తనని బాగా చూసుకో అని అంటూ సలహా ఇచ్చింది. రాజు అవాక్కయ్యాడు. ఏంటి, శ్రావణి జాబ్కి రావడం లేదా? మరి తను ఎక్కడికి వెళ్ళింది? వెళ్తే తల్లిగారింటికి వెళ్ళాలి, కానీ తనకు తెలిసిన వాళ్ళు రానివ్వరు. మరి నా దగ్గరికి రాకుండా ఇంకా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తూ కూర్చున్నాడు దిగులుగా. అప్పుడు శ్రావణి అన్న మాటలు గుర్తుకు రాసాగాయి. అవును, శ్రావణి చెప్పింది నిజం. తనే ఆమె వెంట పడ్డాడు, ప్రేమించాడు. తను కాదంటే చచ్చిపోతా అని బెదిరించాడు. ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకున్నాడు. అప్పుడే తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది శ్రావణి. తనని బాగా చూసుకుంటాడు అనే నమ్మకంతో వాళ్ళ కుటుంబాన్ని వదిలి తన కోసం వచ్చింది ఆమె. మరి తనేం చేశాడు? ఏ ఆడదైనా తన భర్త తనని బాగా చూసుకోవాలని అనుకుంటుంది. కాను తను ఆమెని మాటలతో బాధ పెట్టాడు. ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. తనని ఇంకో జాబ్ చూసుకోమని చెప్తున్నా వినకుండా ఇదే జాబ్ చేస్తా అని కూర్చున్నాడు. ఆమె మాట విని ఉంటే బాగుండేది అనిపించింది. ఇప్పుడు అనుకొని ఏం లాభం? రకరకాలుగా ఆలోచనలు వస్తున్నాయి రాజుకు. ఏదైనా అఘాయిత్యం చేసుకుందా? ట్రైన్ కింద పడిందా? లేక ట్యాంక్ బండ్లో కానీ దూకిందా? ఈ ఆలోచన రాగానే శ్రావణి అలా చేయదు, చాలా ధైర్యం కలది అని అనుకుని ఎందుకైనా మంచిదని అలా ఆత్మహత్యలు చేసుకునే ప్లేసెస్కి వెళ్ళి చూశాడు. పిచ్చివాడిలా శ్రావణి కోసం వెతకసాగాడు. ఇంకో 4 రోజులు గడిచాయి. శ్రావణి లేకపోయేసరికి తిండి కూడా మానేసి తెలిసిన వాళ్ళని అందరినీ అడిగాడు. వాళ్ళంతా తనని నువ్వే ఏది చేసి ఉంటావు అని అన్నట్టుగా చూడసాగారు. అయ్యో, నా శ్రావణి ఎంతో ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకున్నా, నిన్ను వదిలి నేను ఉండగలనా? నువ్వు నాకు కావాలి శ్రావణి అని అంటూ ఏడుస్తూ రోడ్ల మీద తిరుగుతున్నాడు. అది చూసిన రాజు స్నేహితుడు తన వద్దకు వెళ్ళి, ఇలా వెతికితే దొరకదు, అందరూ నిన్ను అనుమానిస్తున్నారు, కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని సలహా ఇచ్చాడు. అవును, అది నిజమే. తనకు ఆలోచన రానందుకు తనని తానే తిట్టుకుంటూ పదరా వెళ్దాం అని అన్నాడు స్నేహితునితో. ఏంటి, ఇలాగే వస్తావా? ముందు నీ అవతారం చూసుకో అని అనగానే తనని తాను చూసుకున్నాడు రాజు. గత 8 రోజుల క్రితం వేసుకున్న షర్టు మాసిపోయింది, గడ్డం పెరిగిపోయింది. అయినా సరే నాకు ముందు శ్రావణి కావాలి, పద అని తొందర చేశాడు. నువ్వు ముందు మీ ఇంటికి పోదాం పద అని ఆటో మాట్లాడి రాజుని ఎక్కించి తాను కూర్చున్నాడు. అరే, ముందు స్టేషన్కి వెళ్దాం రా అని అంటున్నా కూడా వినిపించుకోకుండా ఇంటికి తీసుకుని వెళ్ళాడు తన స్నేహితుడు. అక్కడ ఇంటి ముందు శ్రావణి నిలబడి ఉంది. రాజుని ఆటోలోంచి చూసి తన అవతారం చూసి కళ్ళలోంచి నీళ్లు రాసాగాయి.
గడ్డం పెరిగి మాసిన చొక్కాతో ముఖం పీక్కుపోయి పిచ్చివాడిలా అయ్యాడు. ఇక ఆగలేక పరిగెత్తుకు వచ్చి రాజు అని అంటూ హత్తుకుంది శ్రావణి. శ్రావణిని చూడగానే రాజుకు కూడా మాటలు రాక మౌనంగా నిలబడ్డాడు. ఎప్పుడైతే శ్రావణి కల కాదని నిజమని తెలిసిందో అప్పుడు రాజు కూడా శ్రావణి అంటూ గట్టిగా కౌగిలించుకొని, నిన్ను చాలా బాధ పెట్టానురా, నన్ను క్షమించు అని అన్నాడు. ఇక ముందు మనం ఎప్పుడూ గొడవ పడ్డొద్దండి. ఒకవేళ మీరు పడితే బుజ్జిగాడితో చెప్పి మీ ఆట కట్టిస్తా అని అనగానే, బుజ్జిగాడా, వాడెవడు అని ఆశ్చర్యపోయి ఆ తర్వాత హా అని శ్రావణిని ఎత్తుకుని గిరగిరా తిప్పాడు. ఒరేయ్ ఆపరా, అమ్మాయి అసలే వట్టి మనిషి కాదు అని స్నేహితుడు హెచ్చరించగానే దింపి స్నేహితునికి థ్యాంక్స్ చెప్పాడు రాజు. ఇక వాళ్ళిద్దరిని వదిలి వెళ్ళిపోయాడు స్నేహితుడు. ఇక 10 రోజుల విరహాన్ని వాళ్ళు తీర్చుకోవడానికి అన్నట్టుగా గాలికి తలుపులు మూసుకున్నాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.